మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా నార్బజ్ నరసింహరావు గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు అయితే నిర్వహించారు. చాలా సూపర్ సక్సెస్ అయ్యి ప్రజలంతా ఏకతాటిపైకి రావడానికి ఈ యోగా దినోత్సవం కూడా తోడ్పాటు అందించింది అనుకోవచ్చా? అలాగే విశాఖను గ్లోబల్ సిటీగా ప్రమోట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడింది అనుకోవచ్చా? విజయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు ప్లస్ మన స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మొట్టమొదట మనం భారతదేశానికి యోగా అనేటువంటిది మనకు మన సంస్కృతిలో పరంపరగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతిలో యోగా అనేటువంటిది ఒక భాగంగా ఇమిడి ఉన్నప్పటికీ కూడా 2014వ సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక దానికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొని రావటం, దానికి ఒక జూన్ 21వ తేదీ నాడు అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవం చేసుకోవటము అనేటువంటిది ప్రతి భారతీయుడు కూడా గర్వించాల్సినటువంటి అంశం. అందులో భాగంగా ఈసారి ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధాని లాంటి అంటే వెన్నుముక నగరం అయినటువంటి విశాఖపట్నంలో ఈ కార్యక్రమానికి వేదిక కావటం, అందులో ప్రధానమంత్రి రావటం, ముఖ్యమంత్రి, తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొనటం అనేటువంటిది విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ 11 సంవత్సరాల చరిత్రలో చూస్తున్నట్లయితే ఈ రోజు ఒక సువర్ణ అధ్యాయంగానే లిఖించాల్సినటువంటి అంశం అయితే కనపడుతుంది. కారణం ఏంటంటే, మనం కొద్దిసేపు యోగాను పక్కన పెట్టినట్లయితే విశాఖపట్నాన్ని చూసుకున్నట్లయితే విశాఖపట్నం మొదటి నుంచి కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి నగరంగానే మనం అందరం కూడా దాన్ని చెప్తూ వస్తున్నాం. కారణం ఏంటి? అదొక కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందింది ఒక 20-30 సంవత్సరాల క్రితమే. అక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది, బిహెచ్పి ఉంది, నావలియాక్ డామ్ ఉంది, తర్వాత బిహెచ్ఈఎల్ కి సంబంధించినటువంటి పార్ట్ ఉంది, తర్వాత మన హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించినటువంటి హెచ్పిసిఎల్ ఉంది, తర్వాత ఎంతో పేరెన్నికగలనటువంటి ఎంతో మంది ఎవరైతే నాలెడ్జ్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేటువంటిది మనం అదొక విశాఖపట్నానికి విశాఖ నగరంలో అదొక మంచి పెద్ద మణిహారం లాంటిది ఆంధ్ర విశ్వవిద్యాలయం అక్కడే ఉంది. ప్లస్ ఈ మధ్య కాలంలో గత 15-20 సంవత్సరాలుగా విశాఖ మన పరవాడ ప్రాంతంలో కానివ్వండి, లేకపోతే అచ్యుతాపురం ఈ ప్రాంతంలో మనం సెజ్లలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీస్ వచ్చాయి. తర్వాత అటు పక్కన కొన్ని సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అనకాపల్లి జిల్లాలో. ఇట్లా చూసుకున్నట్లయితే విశాఖపట్నం అనేటువంటిది కాస్మోపాలిటన్ ఒక సిటీగా, ఒక నగరంగా అభివృద్ధి చెంది ఉన్నది, ఇంకా చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మన యోగా డే సంబంధించిన ప్రధానమంత్రి ఆ దృష్టి పెట్టడము, తర్వాత దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడం చూస్తున్నట్లయితే 2001వ సంవత్సరంలో మనం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాష్ట్రాల విభజన జరిగింది. ఛత్తీస్గఢ్, తర్వాత జార్ఖండ్, తర్వాత ఉత్తరాఖండ్. ఇందులో భాగంగా వాళ్లకు రాయ్పూర్ నగరాన్ని ఒక 10 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని రాయ్పూర్ నగరాన్ని ఒక అద్భుతమైనటువంటి నగరంగా వాళ్ళు తయారు చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించారు. ఆ విధంగా ముందుకు వస్తున్నారు. దాదాపు చాలా వరకు అందులో సక్సెస్ అయ్యారు. కానీ అదే దాన్నే అనుసరంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాజధాని నగరం ఏంటంటే కావాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు అది తెలుగుదేశం పాత్ర ఎంత ఉంది, ఎంత లేదు, భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంత ఉంది, ఎంత లేదు, వైఎస్ఆర్సీ ఎంత ఉంది, ఎంత లేదు అనేటువంటిది కొంచెం పక్కన పెడితే ఒక 10 సంవత్సరాల కాలాన్ని మాత్రం వృధా చేశారనే చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే చేయాల్సినంత స్థాయిలో అభివృద్ధి జరగలేదు. అంటే మొదట 5 సంవత్సరాలు మనం అమరావతి అనుకున్నాం, తర్వాత వీళ్ళు విశాఖపట్నం అన్నారు, మళ్ళీ ఇప్పుడు అమరావతి మీద ఫోకస్ పెట్టి రాజధాని నిర్మాణం జరుగుతుంది. కానీ రాజధాని అమరావతి అంటే పరిపాలనాపరమైనటువంటి రాజధానిగా అమరావతిగా ఉన్నా కూడా ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి ఒక నగరం అయితే కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నగరాన్ని లోటును తీర్చగలిగినటువంటిది మాత్రం విశాఖపట్నం. కానీ నరసింహరావు గారు, టీడీపీ అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో ఆర్థిక రాజధాని విశాఖనే అన్నారు. రైట్, చెప్పండి. ఇప్పుడు ఎలాగా అన్నారు? ముఖ్యంగా ఆల్రెడీ మీరు చెప్పినట్టు ఎప్పటి నుంచో విశాఖ అనేది అభివృద్ధి చెందిన నగరంగా ఉంది, దాన్ని ఆర్థిక రాజధానిగా కూడా టీడీపీ చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి పేరు ఇంకా మారుమోగించే విధంగా ఇప్పుడు గ్లోబల్ సిటీగా కూడా దాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతోనే ఈ యోగా దినోత్సవాన్ని ఇప్పుడు నిర్వహించారనే కూడా అంటున్నారు.
ఒకవైపు భోగాపురానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది. అవును. భోగాపురానికి సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లా ఎవరైతే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు నిధులు ఇంకా తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ఒక విశాఖపట్నాన్ని ఒక ఐకానిక్, అంటే తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ కి విశాఖని ఒక ఆర్థిక రాజధానిగా, అంటే ఇప్పుడు అమరావతి కాదా అని మళ్ళీ ఇంకొక రకమైనటువంటి వాదన, ఇంకో రకమైనటువంటి ప్రశ్న రావచ్చు. కానీ అమరావతి ఆ స్థాయికి రావడానికి ఇంకో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఉన్నటువంటి దాన్ని, అంటే పరిపాలనా రాజధానికి అమరావతిని కొనసాగించడంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పటికే ఒక పరిపుష్టి కరమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసి, ముఖ్యంగా మనకు కావాల్సినటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మన ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. దీనితో పాటుగా ఇవాళ మనం ఏదైతే ఒక 20-25 సంవత్సరాల నుంచి అన్ని ఏవైతే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఐటీ సెక్టార్ పెరిగిందో, విశాఖపట్నంలో కూడా మంచి మంచి కంపెనీలను ఇన్వైట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి రాయితీలు ఇచ్చి, వాళ్ళకి కావాల్సినటువంటి హామీలు ఇచ్చి, మంచి భూములు ఇచ్చినట్లయితే, విశాఖపట్నం చుట్టుపక్కల చాలా ఇంకొంచెం అటు విజయనగరం దాటిపోతే చాలా భూమి ఉంది, ప్రభుత్వ భూమి. ఆ భూమిని ఇచ్చినట్లయితే మంచి ఐటీ సెక్టార్ కూడా వచ్చి అది కూడా డెవలప్ అయితే మనకు దేశంలో అనేక నగరాలు ఎట్లయితే డెవలప్ అయ్యాయో, విశాఖపట్నం కూడా ఆ కోవకు చెందుతుంది, చెందాలి అనేటువంటిది మన విశ్వాసం. రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం.